వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 45వ సర్గము ప్రారంభము. క్షీరసాగర మదనము, శివునిచే హాలాహల భక్షణము, అమృతము కొరకే దేవాసుల సంగ్రామము. విశ్వామిత్రుడు మృదు వచనములతో వినిపించిన మధుర గాథను విని లక్ష్మణుతో కూడిన రాముడు అమితాశ్చర్యమునకు లోనై ఆ మహర్షితో ఇట్లనెను. ఓ బ్రహ్మర్షి, గంగ దివి నుండి భూమికి అవతరించుట, సాగరమును నింపుట మొదలగు ఘట్టములతో కూడిన ఈ గంగావతరణ కథ అత్యద్భుతమైనది, మిక్కిలి శ్రేష్టమైనది, పుణ్యప్రదమైనది. విశ్వామిత్రుడు వచించిన శుభప్రదమైన ఈ కథను లక్ష్మణుతో కూడి చర్చించుచుండగా రామునకు ఆ రాత్రి తెలియకనే గడిచిపోయిను. అనంతరము ప్రశాంతమైన ప్రభాత సమయమున శత్రు సంహారకుడైన రాఘవుడు అహ్నిక కార్యక్రమాలను ముగించుకొని ఉన్న విశ్వామిత్ర మహామునితో ఇట్లనెను. వినితేరవలసిన ఉత్తమ గాథను వింటిమి. రాత్రి పవిత్రముగా గడిచినది. ఓ తపస్వి, ఈ కథను పూర్తిగా మననం చేయుచుండుతో మాకు రాత్రి అంతయు క్షణము వలె గడిచిపోయినది. ఓ మునీశ్వర, నదులలో శ్రేష్టమైనదియు త్రిపదగామినియు అయిన పవిత్ర గంగా నదిని మనము దాటుదము. నిరంతరము పుణ్యకార్యములయందే నిమగ్నులయ్యుండు ఋషుల యొక్క నావ ఇచ్చటనున్నది. ఇందు చక్కని ఆసనములు ఏర్పడపరిచి ఉన్నవి. పరమ పూజులైన మీరు ఇచ్చటికి వచ్చినట్లు గ్రహించి వారు పంపగా నావ త్వరితగతిని ఇచ్చటకు చేరియున్నది. అంతటా విశ్వామిత్రుడు మహాత్ముడైన రాఘవుని పలుకులను విని ఋషులందరితోడును రామలక్ష్మణులతోడును గూడి నదిని దాటెను. అట్లు ఉత్తర తీరమునకు చేరిన పిమ్మట విశ్వామిత్రుడు తాము నదిని దాటుటకై తోడ్పడిన ఋషులను పూజించెను. పిమ్మట వారు గంగా తీరమున ఒక్క క్షణమాకి విశాల అను నగరమును దర్శించింది. అనంతరము విశ్వామిత్ర మునీశ్వరుడు రామలక్ష్మణులతో కూడి వెంటనే విశాల నగరమునకు చేరెను. రమ్యమైన ఆ నగరము అమరావతి వలె దివ్యముగా విరాజిల్లుచుండెను. మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు విశ్వామిత్ర మహామునికి నమస్కరించి ఉత్తమమైన విశాల నగర వైభవ విశేషములను గూర్చి తెలుపుడని అభ్యర్థించెను. ఓ మహాముని, ప్రస్తుతము ఈ విశాల నగరమును ఏ రాజవంశము పరిపాలించుచున్నది? దానిని గూర్చి వినవలనని కుతూహలపడుచున్నాను. దయతో తెలుపుడు, మీకు పుణ్యముండును. అంతటా ఆ మునీశ్వరుడు శ్రీరాముని ప్రశ్నను విని విశాల నగరం యొక్క ప్రాచీన వైభవమును గూర్చి తెలుపుటకు ఉపక్రమించాడు. ఓ రామ, శుభకరమైన దేవేంద్రుని కథను వివరించెదను వినుము. అట్లే ఈ దేశమున జరిగిన ఒక సంఘటనను గూర్చియు వినుము. ఓ రామ మహానుభావ, పూర్వకాలమున కృతయుగమునందు దితిపుత్రులు బలశాలురుగను, అదితి కుమారులు ధర్మబుద్ధి కలిగి మహాపరాక్రమశాలురుగను ఉండిరి. ఓ నరోత్తమ, మహాత్ములైన ఆ దేవతలకును దైత్యులకును మనకు రోగములు, ముసలితనము, మరణము లేకుండుట ఎట్లు అను ఆలోచన కలిగెను. ఓ రామ, ఆ మహాత్ములు ఇట్లు ఆలోచించుచుండగా క్షీరసాగరమును మదించి దాని నుండి అమృతమును పొందుదము అను ఉపాయము వారికి తట్టెను. మిక్కిలి శక్తి సంపన్నులైన ఆ దేవదానవులు మందర పర్వతమును కవముగను వాసుకుని త్రాడుగను చేసుకొని క్షీరసాగమును చిలికిరి. ఇట్లు సముద్ర మదనము 1000 సంవత్సరములు గడిచిన పిమ్మట కవపు త్రాడుగానున్న వాసుకి విషమును గ్రక్కుచు తన కోరలచే శిలలను కాటువేయసాగెను. వాసుకి కోరల నుండి అగ్నిజ్వాలల వలె భయంకరమైన హాలాహల మహావిషము బయలుబడెను. ఈ విషాగ్ని దేవతలతో, అసురులతో, మనుషులతో కూడిన సమస్త జగత్తును దగ్ధమునర్పసాగెను.
అంతటా దేవతలందరూ మహాదేవుడైన శంకరుని శరణుచొచ్చి రక్షింపుము రక్షింపుము అని వేడుకొనుచు ఆయన్ను స్తుతించిరి. దేవతల ప్రార్థనను అందుకొని దేవదేవుడైన పరమశివుడు అచట ప్రత్యక్షమయ్యాను. శంఖచక్రధారి అయిన శ్రీహరియు అచట ఆవిర్భవించింది. పిమ్మట శ్రీహరి దరహాసము చేయుచు శూలధారి అయిన శంకరునితో ఇట్లు అనెను: ఓ సురశ్రేష్ఠ, దేవతలలో నీవు ప్రప్రథముడవు. కావున దేవాసురులు సముద్రమును మదించినప్పుడు అందుండి పుట్టిన మొదటి వస్తువు నీకే చెందవలేను. అందువలన ఓ ప్రభు, అగ్రపూజగా భావించి ఈ విషమును స్వీకరింపుము. శ్రీహరి ఈ విధముగా పలికి అచటనే అంతర్హితుడయ్యెను. అంతటా ఆ పరమేశ్వరుడు దేవతల భయమును గమనించి శ్రీహరి యొక్క వాక్యములను ఆలకించి ఘోరమైన హాలాహల విషమును అమృతము వలె భావించి స్వీకరించెను. ఆ గరళమును తన కంఠమున నిలుపుకొని ఈశ్వరుడు గరళకంఠుడుగా వాసికెక్కెను. పిమ్మట ఆయన దేవతలను వీడ్కొని కైలాసమును కేగెను. మహానుభావ, ఓ రఘురామ, అనంతరము దేవాసురులు అందరూ పాలసముద్రమును చిలుకుటిలో నిమగ్నములైరి. ఇంతలో కవముగా ఉన్న మందర పర్వతము పాతాళమునకు దిగబడెను. అప్పుడు దేవదానవులు గంధర్వులు శ్రీ మహావిష్ణువును ఇట్లు స్తుతించిరి: ఓ మహాబాహు, సమస్త ప్రాణులకు నీవే దిక్కు, విశేషించి దేవతలకు నీవే ఆధారము. ఈ మందర పర్వతమును ఉద్ధరించి మమ్ము కాపాడము. అంతటా శ్రీహరి ఆ దేవాసురుల మురళను ఆలకించి 1,00,000 యోజనముల విస్తృతి గల కూర్మరూపమును ధరించెను. అట్లు కూర్మావతారుడైన శ్రీహరి మందర పర్వతమును తన మూపున వహించియు సముద్రముననే ఆనందముగా శయనించెను. పిమ్మట విశ్వాత్ముడైన కేశవుడు పర్వతమును తన చేతితో పట్టుకొని దేవతల మధ్య తానొకడే సముద్రమును తానే చిలకసాగాను. ఇట్లు ఇంకను 1000 సంవత్సరములు గడిచిన పిమ్మట ధర్మాత్ముడు ఆయుర్వేద స్వరూపుడు అయిన ఒక మహాపురుషుడు క్షీరసాగరం నుండి ఉద్భవించెను. ఆయన పేరు ధన్వంతరి. ఆయన ఒక చేతిలో దండమును మరొక చేతిలో కమండలమును ధరించి ఉండెను. ఇంకను ఆ సాగరము నుండి చక్కని వర్చస్సుతో కూడిన అప్సరసులు ఆవిర్భవించిరి. ఓ పురుష శ్రేష్ఠ, రామ, జలములను అనగా క్షీరములను మదించినప్పుడు ఆ రసం నుండి జన్మించుట వలన ఆ సుందర వనితలకు అప్సరసులు అని ప్రసిద్ధి ఏర్పడిను. ఓ కాకుస్తా, రామ, ఆ క్షీరసముద్రము నుండి సుందరాంగులైన అప్సరసులు 60 కోట్ల మంది ఆవిర్భవించిరి. ఇంకను 1000 కొలది స్త్రీలు అందుండి పుట్టి వారికి పరిచారికలైరి. దేవదానవులలో ఎవరును ఆ అప్సరసులను వారి పరిచారకులను భార్యలుగా స్వీకరింపలేదు. అందువలన వారందరూ సాధారణ స్త్రీలుగా ఉండిపోయారు. ఓ రఘునందన, జలాది దేవతి అయిన వరుణుని యొక్క కూతురు వారుని. ఆమె మధ్యదేవత, చక్కని చుక్క. ఆమె తనను చేపట్టు భర్తను వెతుక్కుకొనుచు సముద్రము నుండి బయటకు వచ్చెను. ఓ రామ, ఓ మహావీర, దితిపుత్రులు మాత్రము వరుణుని కూతురైన ఆ వారుణుని స్వీకరింపలేదు. కానీ అతిథిపుత్రులు మాత్రము అనింద్రియ అయిన ఆమెను స్వీకరించిరి. సురను గ్రహింపకుండుటచే దైత్యులు అసురులైరి. సురను పరిగ్రహించుట వలన దేవతలు సురలైరి. వారు వారుణుని గ్రహించి సంతృప్తులై మిగుల ఆనందించిరి. ఓ నరశ్రేష్ఠ, రామ, ఆ పాలసముద్రం నుండి ఉచ్చస్రవము అను ఉత్తమాశ్వము, కౌస్తుభము అను దివ్యమైన మణి, అట్లే ఉత్తమమైన అమృతము బహిర్గతమైనవి.
ఓ రామ, అప్పుడు దేవతలు దైత్యులు ఆ అమృతమును పొందుటకై తీవ్రముగా పోట్లాడుకునిరి. ఆ సందర్భమున దేవతలు పెక్కుమంది అసురులను సంహరించి ఫలితముగా ఉభయపక్షముల వారును కొందరు నశించిరి. ఓ మహావీర, ఈ సందర్భంగా దైత్యులు రాక్షసులు ఒక పక్షమున చేరిరి, దేవతలు మరొక పక్షమున నిలిచిరి. ఆ ఉభయ పక్షముల వారికి ముల్లోకములకును ఆశ్చర్యము గొలుపునట్లు ఘోర యుద్ధము జరిగెను. ఆ రణమున ఉభయ పక్షముల యందును పెక్కుమంది మృతులైరి. పిమ్మట సర్వశక్తి సంపన్నుడైన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావముచే జగన్మోహనమైన మోహిని రూపమును దాచి క్షణములో ఆ అమృత కలశమును హస్తగతమునర్చుకొనును. శాశ్వతుడు పురుషోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువునకు అభిముఖములై కొందరు దైత్యులు ఆయనను ఎదిరించిరి. వారిని అతడు నుగ్గు గావించెను. దేవతలకును దైత్యులకును మధ్య జరిగిన ఆ ఘోర యుద్ధములో వీరులైన అదితిపుత్రులు పెక్కుమంది దితిపుత్రులను హతమార్చిరి. ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారమును చేపట్టెను. ఋషులు చారణులు మున్నగు వారితో కూడిన సమస్త లోకములను అతడు సంతోషముతో పరిపాలించసాగాను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 45వ సర్గము సమాప్తం.